ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ ఈ జిల్లా మంత్రులు ఎవరైతే ఉన్నారో దుద్దిల్ల శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎవరైతే ఉన్నారో ఫోర్త్ సిటీ వల్ల కొన్ని వేల కోట్ల డబ్బులు వాళ్ళకి కలిసి వస్తున్నాయి. షాద్ నగర్ అట్ సైడ్ ఉన్నటువంటి ల్యాండ్స్ ఏదైతే ఫోర్త్ సిటీ అన్నాడో వీళ్ళ భవిష్యత్తు మారడానికి ఎట్లనైతే కాళేశ్వరము బీఆర్ఎస్ పార్టీకి హాట్ కేక్ అయిందో పైసల విషయంలో, ఆమ్యాల విషయంలో, అట్లా ఈ ఫోర్త్ సిటీ అనేది రేవంత్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు అండ్ వాళ్ళ అన్నదమ్ములకు, ఆల్ క్యాబినెట్ మినిస్టర్లు, ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా, ఆ మహబూబ్ నగరు, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు ఈ ఫోర్త్ సిటీ వల్ల ఎక్స్క్లూజివ్గా మంత్రులకు రేవంత్ రెడ్డి గారికి ఎంత లేదనుకున్నా వేల కోట్ల రూపాయలు కలిసి వస్తున్నాయి. అది ఆల్రెడీ అందులో పైసలు వస్తున్నాయి, మీకు వెనకాల వేసుకుంటున్నారు పైసలు, అది మీకు తెలుసు, మీ మనసాక్షులకు తెలుసు. అట్లాంటప్పుడు హెచ్సియు భూముల జోలికి ఎందుకు వెళ్తున్నావు? అంత అవసరం ఏంది? ప్రభుత్వాన్ని నడపాలంటే వేరే రూట్లే లేవా? 2 లక్షల కోట్ల రూపాయల ఇన్కమ్ తెలంగాణకు వస్తుంది, ఆ ఇన్కమ్ సరిపోవట్లేదంటే మీ తప్పు. మితిమీరినటువంటి గ్యారెంటీలు ఇస్తాం, అది ఇస్తామని చెప్పడం మీ తప్పు. ఎస్, పోయేటోడు అప్పు చేసి పోయి ఉండొచ్చు, కానీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు కూడా గదే కదా చేసేది, మీరు కూడా అదే చేస్తున్నారు కదా. సో మాట్లాడాల్సినటువంటి కోదండరామ్ సార్ మాట్లాడాడు, ఈ బల్మూరి వెంకటన్న మాట్లాడాడు, అకునూరి మురళీ సార్ మాట్లాడు. ఓకే, సో ఎవ్వరు మాట్లాడతలేరు అంటే గతంలో గత ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకులుగా ఎవరెవరైతే ఉన్నారో సో వాళ్ళు ఎవ్వరు కూడా ఈ విషయం మీద మాట్లాడడానికి ముందరికి రావట్లేదు. సో డెఫినెట్గా ప్రజల పక్షాన మాట్లాడే సోషల్ యాక్టివిస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎందుకు మూగపోయినారు మీరు? ఇప్పుడు కూడా మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. పైసలు కట్టుకపోలేం మనం చచ్చిపోయిన తర్వాత 6 గజాల స్థలమే ఉంటుంది మనకి కప్పెట్టడానికో నిప్పెట్టడానికో. మీరు ఈ కుళ్ళు కుతంత్రాలు చేసినటువంటి ఈ సంపాదన మీ కుటుంబాలు అనుభవిస్తాయి, కానీ మీరు అనుభవించలేరు కదా. కట్టకాల నాడు మనం అనుభవిస్తామా? మన కుటుంబాలు అనుభవిస్తాయి. దాంతోపాటు కర్మ ఫలితం కూడా వంశవృక్షమే అనుభవిస్తుంది. డబ్బులు మీ ఆస్తులు ఎట్లనైతే మీ కుటుంబాలు అనుభవిస్తున్నాయో మీ కర్మను కూడా, మీ కర్మ ఫలితం కూడా, మీరు చేసినటువంటి తప్పిదాలు కూడా మీ కుటుంబాలకు, మీ వంశాలకు, వంశ వృక్షానికే ప్రమాదం. మీరేముంది, మీరు చేస్తారు, బాగానే చేస్తారు, కానీ మీ ఫ్యూచర్ గురించి మీరు ఆలోచించరు, మీ ఊళ్ళ గురించి మీరు ఆలోచించరు. మరి రేవంత్ రెడ్డి గారు కూడా కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతాడు అంటారు కదా. మరి కర్మ సిద్ధాంతాన్ని నమ్మినోడు ఇట్లా చేస్తాడు ఎవడన్నా?